హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నర్సరా పలుకుల ఛానల్. ఈరోజు నర్సరా పలుకుల మనం బాలీవుడ్ మూవీ అప్డేట్స్ గురించి, లేటెస్ట్ కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి సల్మాన్ ఖాన్, బాలీవుడ్ కింగ్ ఖాన్, అలానే బాలీవుడ్ బాయ్ గత కొన్నేళ్ళుగా ఫ్లాపులు ఉన్న విషయం అందరూ తెలిసిందే. ట్యూబ్లైన్ నుంచి మొదలైన ఆయన ఫ్లాపుల పరంపర తర్వాత సికిందర్తో పాటు అలానే కొనసాగుతూ వచ్చింది. మధ్యలో చెప్పుకోదాకా ఒక హిట్ ఉందంటే అది లేదు. రీసెంట్గా ఏఆర్ మురుగదాస్తో వచ్చిన సికిందర్ ఇంకొక జవాన్ అవుతున్నాను కట్ అది లేదు. తాను ఎంత ఆశలు పెట్టుకున్న టైగర్ 3 కూడా చాలా తీవ్ర నిరాశకు గురి చేసి సల్మాన్కి తీరని ఫ్లాపులు ముగించింది. ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ గుల్వాన్తో ఆయన ప్లేసులు ముందుకు వస్తుండు. తర్వాత వచ్చి కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా. ఇతన్ని ఎందుకు తక్కువ అంచనా వేయకూడదు అనేది, బాలీవుడ్ని ఎందుకు తక్కువ అంచనా వేయకూడదు అనేది ఇతను చూసి చెప్పొచ్చు. కేవలం ఒక్క షారుఖ్ ఖానే 2 సార్లు 1000 కోట్ల సినిమాని కలెక్ట్ చేశారంటే అది ఆయన స్టామినాకి, బాలీవుడ్కి ఉన్న పవర్ని చూపించవచ్చు. ఈయన జవాన్, పఠాన్ సినిమాలతో చూపించిన కలెక్షన్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే బాహుబలికి ఉన్న క్రేజ్ వల్ల అంత వసూలు చేస్తే షారుఖ్ ఖాన్కి ఉన్న క్రేజ్ వల్లే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయినాయని చెప్పొచ్చు. అది బాలీవుడ్కి ఉన్న స్టామినాని ఈ హీరో నిరూపించారు. ఇప్పుడు ఈయన కింగ్ సినిమాతో త్వరలో మన ముందుకి రాబోతున్నారు. ఇందులో హీరోగా కింగ్ ఖాన్ నటించిన విలన్గా అభిషేక్ బచ్చన్, అలానే ఒక ప్రధాన పాత్రలో సుహానా ఖాన్, అలానే టబు లేదంటే రాణి ముఖర్జీ నటించే అవకాశం ఉందని చెప్పారు. రీసెంట్ ఫిలిం వచ్చి డుంకీ, ఇది యావరేజ్గా నిలిచింది. తర్వాత వచ్చి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. గత కొన్నేళ్ళుగా దంగల్ తర్వాత ఫ్లాపుల్లో నిలిచిపోయిన అమీర్ ఖాన్కి సితారా జమీన్ పర్తో హిట్ ట్రాక్ ఎక్కి మళ్ళీ తను సక్సెస్ ట్రాక్లోకి వచ్చారని చెప్పాలి. సితారా జమీన్ పర్ బ్లాక్ బస్టర్ కాకపోయినా ఒక క్లీన్ హిట్గా నిలిచి అమీర్ ఖాన్కి కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చింది. అలా చాలా ఫ్లాపుల తర్వాత అమీర్ ఖాన్ తనని రీసెంట్గా హిట్ కొట్టారు. లాల్ సింగ్ చద్దా లాంటి డిజాస్టర్ తర్వాత సితారా జమీన్ పర్ హిట్తో అమీర్ ఖాన్ ముందుకు వచ్చారని చెప్పాలి. మళ్ళీ తను కొత్త సినిమాలో నటిస్తానంటే అది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దాదాసాహెబ్ ఫాల్కే మీద బయోపిక్ మీద అవకాశం ఉందని ఇన్స్టాటాక్. తర్వాత వచ్చి అజయ్ దేవ్గన్, ఇతన్ని ఫ్రాంచైజ్ హీరో అంటారు. దాదాపు 9 ఫ్రాంచైజీలు కొనసాగిస్తున్న ఏకైక హీరో. సైతాన్, దే దే ప్యార్ దే, సింగం ఫ్రాంచైజ్, గోల్మాల్ ఫ్రాంచైజ్, ఇలా అనేక ఫ్రాంచైజీల్లో సీక్వెల్ తీస్తూ తన హవాన్ని సాగిస్తున్నారు. కొన్నేళ్ళుగా ఫ్లాపులున్న హిట్టులు ఎక్కువగా ఉండటం ఈ హీరోకి కలిసి వచ్చే విషయం. త్వరలో దృశ్యం కూడా ఆయన తీసే అవకాశం ఉంది. అలాగే సింగం 4, గోల్మాల్, సైతాన్ 2 వంటి సీక్వెల్ కూడా చర్చలో ఉన్నాయి. త్వరలో మన ముందుకి దే దే ప్యార్ దేతో రాబోతున్నారు. రీసెంట్గా రైడ్ 2తో వచ్చి ఒక మంచి హిట్తో ఆయన మళ్ళీ ఇంకో ఆయన ఖాతాలు వేసుకోమని చెప్పాలి. నెక్స్ట్ రాబోయే దే దే ప్యార్ దే 2 కూడా మంచి హిట్ అవుతుందని ఆశించి ఆయనకి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కి మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకున్నాం. తర్వాత వచ్చి హృతిక్ రోషన్, బాలీవుడ్ గ్రీక్ కార్డ్. ఈయన లాస్ట్ సినిమా వచ్చి వార్ 2, ఇది బాక్స్ ఆఫీస్ ఫ్లాప్గా నిలిచింది. ప్రస్తుతం ఈయన సినిమాల మీద అంత అప్డేట్ అయిపోయిన క్రిష్ 4లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నారని, దీనికి యాషరాజ్ ఫిల్మ్స్ వాళ్ళు కో ప్రొడక్షన్ వహిస్తున్నారని ఇన్సైడ్ టాక్. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉందని వస్తున్న సమాచారం. దాని తర్వాత హోమ్ వేలే ఫిలిమ్స్తో ఒక స్ట్రైట్ సౌత్ సినిమా కానీ లేదంటే బాలీవుడ్ సినిమా తీసే అవకాశం ఉందని వస్తున్న సమాచారం. తర్వాత వచ్చి ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఫస్ట్ టైం డైరెక్టర్గా డెబ్యూట్ అవుతూ వస్తున్న వెబ్ సిరీస్. నెట్ఫ్లిక్స్లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో అనేక క్యామియోలు ఉన్నాయి. అలానే షోకి చాలా విమర్శలతో పాటు చాలా లీగల్ ప్రొసీసింగ్ కూడా ఎదుర్కొంది. ఇన్ని అవరోధాల వల్ల ఇది హిట్గా నిలిచి జనాల్ని శాంతిపరిచింది. తర్వాత వచ్చి బాహుబలి 2. బాహుబలికి నార్త్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. దాదాపు 500 కోట్ల పైగా కలెక్ట్ చేసి నార్త్ ఇండియా నెంబర్ 1 హిట్గా ఇప్పటికే కొనసాగుతున్న సినిమా. అలాంటి సినిమా ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తున్నట్టు బాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ అయ్యే అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈజీగా 150 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని బాలీవుడ్ సమాచారం. ఒకసారి అదే నిజమైతే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే బాహుబలికి ఉన్న క్రేజ్ అలాంటిది. ఇప్పటికే ఈ సినిమా 1800 కోట్లు వసూలు చేసి ఇండియా నెంబర్ 2 హిట్గా అలానే నిలుచుంది. ఇప్పటికీ ఈ సినిమాని ఎవరు బ్రేక్ చేయలేపారు. త్వరలో దీనికి సీక్వెల్ వస్తుందా దాని మీద కన్ఫర్మేషన్ ఎలాంటిది రిపోర్ట్లో రాలేదు. ప్రస్తుతానికి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి దాంతో సాధించవచ్చు. తర్వాత వచ్చి తమ్మ. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందాన హీరోయిన్గా, నవజోత్ సిద్దికి విలన్గా వస్తున్న సినిమా తమ్మ. ముంజా సినిమా తీసిన ఆదిత్య సర్బోజే ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. వాంపైర్ బ్లాక్ స్టోరీతో వస్తున్న సినిమా ఇది కూడా బాక్స్ ఆఫీస్గా మంచి హిట్ చేసిందని చెప్పాలి. దాదాపు మంచి అంత హిట్ టాక్ రాకపోయినా పర్వాలేదని ఓకే అనే టాక్ వచ్చిందని చెప్పడంలో అతిశక్తి కాదు. సినిమాకి ముంజా రేంజ్ కాకపోయినా కాస్త పర్వాలేదు ఓకే అనే ఒక టాక్ వచ్చింది. సో కొంచెం ఎక్స్పెక్టేషన్ తగ్గించుకొని సినిమా చూడటానికి వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉన్నదని నా అభిప్రాయం. తర్వాత వచ్చి సయ్యారా. యాసాద్ పర్స్లో వచ్చిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ సయ్యారా మోయిసూరి డైరెక్షన్లో అజయ్ చోప్రా ప్రజెంట్ చేయగా అహాన్ పాండే అనిత్ పెద్ద హీరోయిన్గా వచ్చిన డెబ్యూ మూవీ సయ్యారా. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్తో 500 కోట్ల పైగా వసూలు చేసి ఒక ఇండస్ట్రీ హిట్ రేంజ్ సినిమా అనిపించుకుంది. తర్వాత వచ్చి అక్షయ్ కుమార్ నటిస్తున్న కొత్త సినిమా భూత్ బంగ్లా అండ్ హేరాఫేరీ 3. గత కొన్నేళ్ళు అక్షయ్ కుమార్కి సరైన హిట్ పడటం లేదని తెలిసిన విషయమే. ఆయనకి సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మంచిది. దానికి ప్రధాన కారణం ఆయనకున్న ట్రాక్ రికార్డ్. స్కై ఫోర్స్, అలానే జాలి ఎల్బీ 3 లేటెస్ట్గా వచ్చి కన్నప్ప వంటి ఫ్లాప్స్తో ఆయన డీలపడ్డ విషయం తెలిసింది. తర్వాత వచ్చి రాజ్ కుమార్ హిరానీ. ఒకప్పుడు ఇండియాలో ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు లేడు. అంతటి గొప్ప డైరెక్టర్. కేవలం 4-5 సినిమా తీసిన చరిత్రలో మిగిలిపోయే సినిమాలని చెప్పాలి. అలాంటి డైరెక్టర్ ఫస్ట్ టైం డుంకీతో చాలా తీవ్ర నిరాశకి గురయ్యని చెప్పాలి. ఫస్ట్ టైం ఫ్లాప్ చూశారని ఆయనే స్వయంగా మీడియా ముందు ఒప్పుకుండు. అలాంటి డైరెక్టరు లేటెస్ట్ సినిమా వచ్చి దాదాసాహెబ్ ఫాల్కే బయో కానీ దానికన్నా ముందు రణబీర్ కపూర్తో ఒక స్పోర్ట్స్ బయోపిక్ అని లేదంటే పీకా 2 కానీ లేదంటే ముఖ్యంగా మెయిన్గా వచ్చిన సినిమా మున్నాబాయ్ 3 అని చెప్పారు. కానీ అవి కాకుండా రమణీకాంత్తో దాదాసాహెబ్ బయోపిక్ తీసే అవకాశం ఉందని వస్తున్న సాంగ్ న్యూస్. ప్రస్తుతానికి ఈ సినిమా స్క్రిప్ట్ పనులు బిజీగా ఉన్నారని ఈ సినిమా అయిపోగానే తర్వాత సినిమా గురించి ఆలోచించే అవకాశం ఉంది. అది రణబీర్ కపూర్తో ఒక సినిమా అయ్యే అవకాశం ఉందండి. అయితే మున్నాబాయ్ ఇప్పట్లో లేదని